రేఖ గారు నేటితో 70 నుండి 71లోకి అడుగుపెట్టింది. కానీ మొన్న ఐఫా వేడుకలో వేదిక మీద ఆమె చేసిన 15 నిమిషాల నృత్యం చూస్తే వయసు 17 దగ్గరే ఆగిపోయిందని అనిపించింది. రేఖ గారు ఎన్నో ఆటుపోట్లు, జీవితపు ఎదురు దెబ్బలు ఎదుర్కొంది. కానీ ముందుకు సాగడం, సౌందర్యభరితంగా జీవించడమే జీవిత పరమార్థమని నిరూపిస్తూనే ఉంది. కొంచెం కలత చెందితే విరక్తి అవతారం దాల్చే నేటి యువత రేఖ గారి నుంచి ఎంత నేర్చుకోవాలి? 1993 ఆ రోజుల్లో ఫిలింఫేర్ మ్యాగజైన్ వారు చెన్నైలో జెమినీ గణేశన్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు బహుకరిస్తున్నారు. వేడుకలో దక్షిణాది దిగ్గజాలంతా ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన సందర్భం అది. జెమినీ గణేశన్ గారు స్టేజ్ మీదకి వచ్చారు. మైక్లో వినిపించింది, ఇప్పుడు జెమినీ గణేశన్ కు అవార్డు బహుకరించవలసిందిగా రేఖను ఆహ్వానిస్తున్నాము అని చప్పట్లు మిన్నంటాయి. రేఖ స్టేజ్ మీదకి వచ్చారు. జెమినీ గణేశన్ కు అవార్డు ఇచ్చింది. జెమినీ గారు మైక్ అందుకొని, నా కూతురు రేఖ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. రేఖ గారు ఊహ తెలిసినప్పటి నుండి ఈ మాట కోసం ఎదురు చూస్తున్నారు. రేఖ నా కూతురని జెమినీ గారు అనాలని ఎదురు చూసిన మాట, ఇంతకాలానికి విన్న మాట. రేఖ గారి సంతోషంతో వెక్కి వెక్కి ఏడ్చారు. స్త్రీకి మగవాడి తోడు ఉండాలని భారతీయ సాంప్రదాయం అంటుంది. అలా తోడు ఉండక తప్పని పరిస్థితులు మన దేశంలో చాలానే ఉన్నాయి. రేఖకు బాల్యం నుంచి కూడా తండ్రి తోడు లేదు. తల్లి పుష్పవల్లి, తండ్రి జెమినీ గణేశన్ వివాహ బంధంలో లేకుండానే రేఖను కన్నారు. రేఖ తన బాల్యంలో అక్రమ సంతానంగా నింద అనుభవించింది. పుష్పవల్లిని భార్యగా, రేఖను కుమార్తెగా స్వీకరించడానికి జెమినీ సిద్ధంగా లేడు. బతుకు గడవడానికి కుమార్తెను సినిమాల్లో ప్రవేశపెట్టింది పుష్పవల్లి. కానీ మద్రాసులో రేఖను హీరోయిన్గా చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు జెమినీ భయంతో. అదీగాక పుష్పవల్లికి నటిగా ఉన్న రోజుల్లో హిందీలో వెలగాలని ఆశ ఎక్కువగా ఉండేది. ఆ ఆశను కనీసం కుమార్తెైనా నెరవేర్చాలని కోరుకుంది. అప్పటికి ఆమెకు మద్రాసులో చాలా బాధలున్నాయి. అందుకని తన చెల్లెల్ని తోడు ఇచ్చి రేఖను బొంబాయి పంపింది. 14 ఏళ్ల అమ్మాయి రేఖ. ఏమీ తెలియని రేఖ. బొంబాయిని చూసి బెంబేలెత్తిపోయింది రేఖ అప్పట్లో. 1970లో నవీన్ నిశ్చల్ పక్కన హీరోయిన్గా నటించిన సావన్ పాదో సినిమా విడుదలయ్యింది. బొంబాయి పత్రికలన్నీ రేఖను తెర మీద చూసి ఫక్కున నవ్వాయి. నల్లగా, లావుగా ఉన్న రేఖను గేలి చేశాయి. అగ్లీ డక్లింగ్ అని పేరు పెట్టాయి. 33 ఇంచుల నడుము హీరోయిన్ అని ఎద్దేవా చేశాయి. రేఖకి ఇవన్నీ ఏమీ అర్థం కాలేదు. తాను సినిమాల్లో నటిస్తే ఇంటి దగ్గర కష్టాలు తీరుతాయన్న ఒక్క సంగతి తప్ప. పబ్లిసిటీ కోసం రేఖ చేత ఇంటర్వ్యూల్లో అవాకులు చవాకులు మాట్లాడించేవారు నిర్మాతలు. ముద్దు సీన్లు నటించే అమ్మాయిగా రేఖకు పేరు పడింది. రేఖను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. రేఖ బి గ్రేడ్ సినిమాలో నటిస్తూ ఉంటే ఆ సమయానికి పరిచయమైన జితేంద్రలో ఆమె భవిష్యత్ భాగస్వామిని ఊహించుకుంది రేఖ. అయితే అతను రేఖ గారితో స్నేహంగా ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ఎయిర్ హోస్టెస్ శోభనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ తరువాత వినోద్ మెహ్రా ఆమెకి ఎంత దగ్గరయ్యాడంటే అతన్ని పొందలేక రేఖ ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలు కూడా వచ్చాయి. తర్వాతి రోజుల్లో విలన్గా చేసిన కిరణ్ కుమార్ కూడా ఆమె బాయ్ ఫ్రెండ్గా ఉన్నాడు. ఈ దశలన్నీ దాటాక 1976లో దో అంజానాలో అమితాబ్ గారితో కలిసి నటించాక రేఖ జీవితం మారిపోయింది. జీవితాన్ని, కెరీర్ని సీరియస్గా తీసుకోవడం అమితాబ్ గారి నుంచి రేఖ నేర్చుకుంది. ఆమె అమితాబ్ గారిని పేరు పెట్టి ఎప్పుడూ పిలవదు, ఓ అని అంటుంది. పత్రికలు కూడా ఓ అనే రాసేవి. అమితాబ్ గారు రేఖల జోడీ సూపర్ హిట్ అయ్యింది. ఆలాప్, కూన్ ఫసీనా, మొకద్దర్ కా సికిందర్, మిస్టర్ నట్వర్లాల్, రామ్ బలరాం, సుహాగ్, సిల్సిలా. రేఖ గారు అమితాబ్ గార్ల మధ్య సాగే దేకా ఏ క్వాబ్తో ఏ సిల్సియా హుయే పాట హిందీ సినిమాలకు సంబంధించి అత్యంత రొమాంటిక్ గీతంగా నేటికి అభిమానులు సంపాదించుకుంటూనే ఉంది. ప్రతికూలతను రేఖ గారు అనుకూలంగా మార్చుకుంటూ పోరాటం సాగిస్తూ వచ్చింది. ఒక నటికి దేహానికి మించిన పెట్టుబడి లేదని, దాని పోషణ ప్రథమని గ్రహించిన మొదటి హీరోయిన్ రేఖ గారు. ఇందుకు అమితాబ్ గారు గైడెన్స్ ఉపయోగపడింది. బరువు తగ్గడం ఒక వ్రతంగా పెట్టుకున్న రేఖ గారు నెలల తరబడి కేవలం యాలకులు కలిపిన పాలు తాగి బతికింది. బాలీవుడ్ లో ఆమె వల్లే యోగా, ఏరోబిక్స్ పరిచయమయ్యాయి. మేకప్ రహస్యాలు నటికి తెలిసి ఉండాలని లండన్ వెళ్లి మేకప్ కోర్సు చేసి వచ్చిందామె. ఇప్పుడు బాలీవుడ్లో ఎలా కనపడాలో, ఎలా ముందుకు సాగాలో, ఎలా ఇమేజ్ పెంచుకుంటూ వెళ్లాలో ఆమెకు తెలుసు. అంతవరకు సినిమా స్టిల్స్ మాత్రమే పత్రికలకు అందేవి. రేఖ ప్రత్యేకంగా ఫోటోషూట్స్ చేసి ఆ స్టిల్స్ పత్రికలకు ఇచ్చేది. ఇది బొత్తిగా కొత్త. అందువల్ల ఆమె ఎప్పుడు కవర్ గర్ల్ గా నిలిచేది. ఆ తర్వాత హీరో, హీరోయిన్లు ఆ ట్రెండ్ను ఫాలో అవ్వక తప్పలేదు. రేఖ గారు కేవలం ఒక గ్లామర్ డాల్ కాదు, ఆమె మంచి నటి అని చెప్పే సినిమా వచ్చింది. ఘర్. గుల్జార్ దర్శకత్వంలో 1978లో వచ్చిన ఈ సినిమా
రేఖలోని సమర్థమైన నటిని ప్రేక్షకులకు చూపింది. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఖూబ్సూరత్ 1980లో వచ్చిన రేఖను యూత్కు బాగా దగ్గర చేసింది. దాంతోపాటు ఫిలింఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. అదే సంవత్సరం విడుదలైన ఉమ్రావ్ జాన్ రేఖ ఒక ఉత్కృష్టమైన నటిగా ప్రపంచానికి చాటింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కాక ఇక రేఖ గారి గురించి విమర్శకులు సైతం ఎప్పుడూ తక్కువ చేసే పరిస్థితి రాలేదు. రేఖ గారు ఇప్పుడు అన్ని విధాలుగా పరిపూర్ణమైన నటి. రేఖను చాలా తెలివితేటలతో, గ్లామర్తో, పరిశ్రమతో ఇండస్ట్రీ నిలిచింది తప్ప నిజానికి ఇండస్ట్రీ ఆమె టాలెంట్ను ఎప్పుడూ పూర్తిగా ఉపయోగించుకోలేదు. పెద్ద నిర్మాణ సంస్థలు, పెద్ద దర్శకులు ఆమెను సపోర్ట్ చేయలేదు. శ్యామ్ బెనగల్ కలియుగ్ 1981, గిరీష్ కర్నాడ్ ఉత్సవ్ 1984, ఆస్థా 1997 రేఖకు చెప్పుకోవడానికి మిగిలాయి. ఆ తరువాత ఆమె యాక్షన్ సినిమాలకు మళ్ళీ కోన్ బరీ మాంగ్, ఫూల్ బనే అంగేరే వంటి సినిమాలు చేసి లేడీ అమితాబ్ అనిపించుకునే వరకు వెళ్ళింది. ఒక దశలో ఆమె అమితాబ్ లాగా కాస్ట్యూమ్స్ కూడా ధరించేది. రేఖ గారు అన్స్టాబుల్, అన్లిమిటెడ్. ఆమె కల్ హో నా హో, క్రిష్ వంటి సినిమాల్లో తల్లి, బామ్మ పాత్రలు పోషించిన ప్రేక్షకులు ఎప్పుడూ నల్ల జుట్టు రేఖనే ఇష్టపడ్డారు. ఆమె తన ఆకృతిని, ఫిట్నెస్ని 70 ఏళ్ల వయసు వచ్చినా ఎప్పుడూ కోల్పోలేదు. నేటికి ఆమె ప్రత్యేకమైన ఫోటో షూట్స్ చేస్తూ కవర్ గర్ల్ గానే ఉంది. ఇలా హాలీవుడ్ నటీమణులకు చెల్లింది కానీ మన దేశంలో రేఖకు మాత్రమే సాధ్యమయ్యింది. రేఖ గారు గొప్ప డాన్సర్, పాటలు బాగా పాడుతుంది, కవిత్వం రాస్తుంది. ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. నేను ప్రేమిస్తే సంపూర్ణంగా ప్రేమిస్తాననే రేఖ గారు ప్రేక్షకులను కూడా అంతే సంపూర్ణంగా ప్రేమ అందించడం వల్లే నేటికి నిలబడి ఉన్నారు. ఈ గొప్ప యోధ కళాకారిణి తెలుగువారి అమ్మాయి కూడా కావడం తెలుగువారు గర్వపడాల్సిన విషయం. రేఖకు జన్మదిన శుభాకాంక్షలు.